తిరుపతితో లేకపోతే ఆంధ్రప్రదేశ్తో దగ్గర హైదరాబాద్తో కూడా మాటకు వస్తే తెలంగాణతో కూడా. కాబట్టి ఇక్కడ గుర్తించాల్సింది ఏంటంటే ఇది ఒక జాతీయ స్థాయిలో లిక్కర్ అన్నదాన్ని బీజేపీ ఢిల్లీలో అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వంతో మొదలుపెట్టి నెక్స్ట్ తమిళనాడు మీద జరిగింది. సెంధిల్ బాలాజీని అరెస్ట్ చేసినప్పుడు కానీ ఇలాంటివన్నీ అయినప్పుడు కూడా లిక్కర్ స్కామ్ అనేది దేశమంతా పరుచుకుంది. దీని మీద మేము ఫోకస్ పెడితే మాకు చాలా ఉపయోగమన్న అంచనా ఈడీకి గతంలో ఉంది. మరి ఇప్పుడు అవన్నీ బయటికి తీసి ఆ లింకులు ఎస్టాబ్లిష్ చేస్తారా? మొన్ననే మనం ఇసుక కుంభకోణం అనేది వచ్చినప్పుడు కూడా హైదరాబాద్లో వాళ్ళని అరెస్ట్ చేసి తీసుకుపోవటం, అలాగే ఇప్పుడు ఆయన హైదరాబాద్లో 1000 కోట్ల భూ కుంభకోణం జరిగింది అని చెప్పి ఆయన పేరు ఏదో ఉంది కదా, రోజు ఆయన పేరు వింటున్నాం, మాజీ శాసనసభ్యుడు, అదొకటి నడుస్తూ ఉంది. ఆయన పట్టుకోవడం కోసం పల్నాడుకు తెలంగాణ పోలీసులు పోయారు. ఆంధ్ర పోలీసులు హైదరాబాద్ వచ్చారా లేదా చాలా చర్చ జరిగింది. కానీ ఒక కేసులో తెలంగాణ పోలీసులు అధికారికంగానే నర్సరావుపేట దగ్గరికి పల్నాడుకి వెళ్ళారు ఆయన అరెస్ట్ చేయడానికి. కాబట్టి ఒకటి కాదు, ఒక లింక్, చాలా వరుస కేసులు, వాటన్నిటి మధ్యలో ఇవన్నీ ఎక్కడికి దారి తీస్తాయంటే బహుశా జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయటం, జగన్మోహన్ రెడ్డిని విచారించడం, బోన్ ఎక్కించడం అంటారు చూడండి, ఆ దిశలో మటుకు కూటమి ప్రభుత్వం పావులు కదుపుతూ ఉంది. ఈడీ కూడా ఇప్పుడు తోడైతే అది ఇంకా కొంచెం వాళ్లకు ఊపు వస్తుంది. ఈ లోపల ఆయన బహుశా ముందస్తు రక్షణ, ముందస్తు ఏమైనా ఉపశమనం కోసం న్యాయస్థానాలకు వెళ్ళే అవకాశం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. లేదా నేరుగా ఆయన వెళ్ళడమే కాకుండా ఇప్పటికే చాలామంది నిందితులు ఉన్నారు కాబట్టి వీళ్ళు ఉపశమనం తెచ్చుకుంటే ఇదే నాకు కూడా వర్తిస్తుంది కదా అని అడిగే ఒక అవకాశం కూడా ఉంటుంది. దీంట్లో వాళ్లకు రాజకీయ పరంగా, కుటుంబ పరంగా తీవ్రమైన విషయం ఏంటంటే ఈసారి వాళ్ళు మాజీ ముఖ్యమంత్రి భార్య పేరు కూడా ఈ కేసు వీటన్నిటిలో వాళ్ళు తీసుకొని రావడం అనేది మనం గమనిస్తాం. అదే జరిగితే అది ఇంకా చాలా భారతిరెడ్డి పేరు తీసుకొని రావడం, ఆమెకు కూడా ఇందులో భాగం ఉందన్న ఆరోపణ రావటం, అది ఎక్కడి దారి తీస్తుంది మనం చూడాలి. ఇవన్నీ వేడి పెంచి వేశారా భారతీయ పేరు వేశారు అని